రచించారు. ఆ వ్రాతప్రతిని దగ్గర పెట్టుకుని నిత్యము కూడా తన పూజా గదిలో ఉంచుకున్నటువంటి గోపీకృష్ణ గారు, వారి పూర్తి పేరు సొరకాయల కృష్ణారెడ్డి గారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంగమాంబ గారు రచించినటువంటి తృతీయ స్కంధము భాగవతమును అది చక్కని రూపకముగా ఉంటే దాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలా గేయ భాగవతాన్ని ఆవిష్కరించినటువంటి శ్రీవారు తమ కరకమలముల మీదుగా ఈ యొక్క వెంగమాంబ దాన శాసనముల సమీక్షణ పుస్తకాన్ని ముందుగా రచయితకి బహుకరిస్తున్నారు, అలాగే జేఈఓ గారికి బహుకరిస్తున్నారు, ఆలయ డిప్యూటీఓ గారికి, అలాగే విజిఓ గారికి ఈ యొక్క పుస్తకములు ఇంచుమించుగా 8 మనకు లభిస్తూ ఉండేటువంటి వెంగమాంబ గారి చరిత్రలు ఉన్నాయి. ఈ చరిత్రలో ఎంత గౌరవాతిశయాన్ని పొందిందో మనకు సమాజంలో తెలియజేసేటువంటి పుస్తకం. తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు పూర్వ పీఠికను రాస్తూ ఒక గొప్ప మాట అన్నారు. వెంగమాంబ యొక్క వైభవము ఆ సమాజంలో ఎంతగా ఉన్నదో తెలుస్తుంది అన్నారు. అంతేకాకుండా ఆమె తరించిందో పరవశించిందో అని చెప్పి ప్రశ్నించారు. అటువంటి పుస్తకాన్ని ఈనాడు ఆవిష్కరించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ఇలా ఒక రూపకల్పన చేసినటువంటి శ్రీ గోపీకృష్ణ వంటి అధ్యాపక శిరోమణి వయస్సును కూడా లెక్క పెట్టకుండా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి ఈ శాసనాల సమీక్ష పుస్తకానికి వారు అహోరాత్రములు కృషి చేసి ఈ యొక్క శ్రమను బయటికి తీసుకువచ్చారు. వారికి శుభాభినందనలు. ఇప్పుడు పూజ్యశ్రీ విశాఖ శారదా పీఠాధిపతి దివ్య సందర్భం ఉదయం జరిగింది. అలాగే సాహితీ సదస్సు చక్కగా ఈరోజు అన్నమాచార్య కళామందిరంలో జరిగింది, సాయంకాలంలో నిర్వహింపబడింది. ఇందుకు ఈనాడు అనుగ్రహించి విశాఖ సరస్వతి మహాస్వామి వారికి అంజలి ఘటిస్తూ ఇప్పుడు సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు వారిని ఫల పుష్పాదుల సరస్వతి స్వామి వారు ఉత్తరాధికారులు గారు వారిని కూడా సన్నతిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రసాద సమర్పణము స్వామివారి వస్త్ర బహుమానము చేస్తూ ఉన్నారు. అలాగే ఈనాడు సంయుక్త కార్యనిర్వహణాధికారి గారిని స్వామివారు వస్త్ర బహుమానంతో ఆదరిస్తూ ఉన్నారు. ఓమాయ మంగళం. వాళ్ళు పోతారు వాళ్ళ పక్క